మొబైల్ రిపేరింగ్ లో టైం వేస్ట్ అవుతుందా? ఫాల్ట్ ట్రేస్ చేయడానికి గెస్సింగ్ చేస్తున్నారా? ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ యూస్ చేసే ఒక పవర్ఫుల్ టూల్ గురించి మన ప్రీవియస్ షార్ట్ వీడియోలో చెప్పా. సో అదే బోనియో సెమాంటిక్స్ అండ్ హార్డ్వేర్ సొల్యూషన్. సో ఈ వీడియోలో అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఏం ప్లాన్స్ ఉంటే ఆ ప్లాన్స్ ఎలా పర్చేస్ చేయాలో ఇన్ డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ మొబైల్ రిపేరింగ్ ఛాలెంజ్. సో 100 డేస్ మొబైల్ రిపేరింగ్ ఛానల్లో ఇదే ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. ఇంకా ముందు వస్తే ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెళ్ళి ఒకసారి మన వీడియోస్ అన్ని చూసి నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన 100 డేస్ మొబైల్ రిపేరింగ్ ఛాలెంజ్లో ఒక పార్ట్ అయిపోండి. సో ఇప్పుడు మనం బోనియో సెమాంటిక్ హార్డ్వేర్ సొల్యూషన్ అప్లికేషన్ని మన పీసీలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో స్టెప్ బై స్టెప్ ఈజీగా చెప్తాను, మీకు అర్థమయ్యేలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మన పీసీలో ఉన్న క్రోమ్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో బోర్నియో సెమాంటిక్ అండ్ హార్డ్వేర్ సొల్యూషన్స్ అని టైప్ చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఉంది దీనికి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే టైప్ చేయగానే మనకి ఫస్ట్లో వచ్చిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి సో అప్లికేషన్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ అని ఇచ్చాడు మనకి. సో అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏదైతే మనకి లేటెస్ట్ వర్షన్ ఉందో సో దాన్ని మాత్రం మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫుల్ సెట్ ఆఫ్ బోనియో సెమాంటిక్స్ వర్షన్ వచ్చేసరికి 8.1.0515 ఉంది. సో దీన్ని మనం రెండు విధాలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి మెగా అప్లికేషన్ ద్వారా జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, అందులోంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీడియా ఫైర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీడియా ఫైర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్నా, డైరెక్ట్గా జిప్ ఫైల్ అనేది మనకు వచ్చేస్తుంది. సో మీడియా ఫైర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ బోనియో సెమాంటిక్ వర్షన్ 8.1.0515 ఉంది కదా, దీన్ని ఎంబీ వచ్చేసరికి మనకి 130.75 MB ఉంది. సో ఇక్కడ డౌన్లోడ్ అని జస్ట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. సో దీనికి ఇది ఇన్స్టాల్ చేయడానికి మనకి కావాల్సింది జస్ట్ ఒక విండోస్ పీసీ అండ్ ఒక మంచి నెట్వర్క్ ఉంటే సరిపోతుంది. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాం. సో దీన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో అర్థమైంది కదా. సో స్టెప్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. సో ఎలా సెటప్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేయగానే మనకి ఫైల్ అనేది మన పీసీలోకి వచ్చేస్తుంది. సో ఫైల్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి లాంగ్వేజ్ సెటప్ అడుగుతుంది. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మనకి ఇంగ్లీష్ సరిపోతుంది, మన తెలుగు అనేది లేదు ఇందులో. సో ఇంగ్లీష్ సెటప్ చేసుకొని ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత వెల్కమ్ టు బోనియో సెమాంటిక్ సెటప్. సో నెక్స్ట్ యాక్సెప్ట్ చేయండి, అగ్రిమెంట్ అంతా మనం యాక్సెప్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్. సో ఈ అన్ని ఫైల్స్ లోడ్ అయ్యి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ మనకి ఆ ఫైల్స్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ ఫినిష్ ఆప్షన్ కనిపిస్తుంది. సో వన్స్ సెటప్ అనేది ఫినిష్ చేసుకున్న తర్వాత ఐకాన్ అనేది మనకి డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. సో ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి యూజర్ పేజ్ అనమాట. సో ఈ యూజర్ పేజ్ ఎలా ఉంటుంది, బోనియో సెమాంటిక్స్ హార్డ్వేర్ సొల్యూషన్స్ వెల్కమ్ యూజర్. బోనియో సెమాంటిక్ వర్షన్ వచ్చేసరికి 8.1.05.15. యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడితేనే కానీ మనం లోపలికి వెళ్ళాం. సో మనకి ప్రెజెంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు, కొత్త యూజర్ మనం. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ అని ఉంది కదా. సో ఈ యూజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్టర్ అవ్వమంటుంది. యూజర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, యాక్టివేషన్ కోడ్. సో యూజర్ నేమ్ నేను నా పేరు ఇచ్చుకుంటున్నా, రాజు టెక్ 003 అండ్ మెయిల్ ఐడి వచ్చేసరికి నా మెయిల్ ఐడి అండ్ నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. పాస్వర్డ్ మీకు నచ్చింది పెట్టుకోండి అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండేది పెట్టుకోండి. సో నా పాస్వర్డ్ అయితే ఇచ్చుకున్నాను. సో ఇలా అండ్ యాక్టివేషన్ కోడ్. సో ఈ యాక్టివేషన్ కోడ్ ఉంటే కానీ మనం సైన్ అప్ అవ్వలేం. సో ఇప్పుడు యాక్టివేషన్ కోడ్ ఎలా తీసుకోవాలి. సో క్రోమ్ ఓపెన్ చేయండి. మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేశాక సెర్చ్లోకి వెళ్ళి మొబీ ఫైర్ వారం కోడ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సో ఇక్కడ వస్తుంది కదా, స్టార్టింగ్లో వచ్చింది ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ రిపేరింగ్. సో ఇలా ఓపెన్ చేయగానే మనకి టూల్స్ యాక్టివేషన్. ఈ టూల్స్లో మనకేం కావాలి, సెమాంటిక్ హార్డ్వేర్ టూల్ యాక్టివేషన్స్. సో ఇక్కడ చూడండి మనకి బోర్నియోకి 1 యూజర్ 3 months లైసెన్స్ వచ్చేసరికి యాక్టివేషన్ కోడ్ వచ్చేసరికి 1330 రూపీస్ ఉంది. అండ్ 6 monthsకి వచ్చేసరికి 1 యూజర్ 2090 రూపీస్ ఉంది. 2 pieces 2 users 3 monthsకి వచ్చేసరికి 2090 ఉంది. అండ్ 2 users 2 pieces 6 months లైసెన్స్ వచ్చేసరికి 3610 ఉంది. అదే 1 yearకి 1 PC వచ్చేసరికి సేమ్ 3610 ఉంది. ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్తాను నేను, ఎందుకంటే 2 pieces 1 year యాక్టివేషన్ ఇద్దరు కలిపి తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 2500 ఆ రేంజ్లోనే అవుతుంది 1 yearకి. సో ఇక్కడ మన 1 yearకి 1 యూజర్ 3600 ఉంది. సో ఇది తీసుకుంటే బోనియో 2 usersకి ఒక యూజర్కి 2500 సమ్ చేంజ్ అంత పడుతుంది. సో క్లిక్ చేయండి దీని మీద, బై నౌ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్లాన్ కనిపిస్తుంది. కేటగిరీ సెమాంటిక్ హార్డ్వేర్ టూల్ బోనియో, ఈ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఇది బోనియో బై నౌ. సో ప్లాన్ చూపిస్తుంది బోనియో 1 యూజర్ లైసెన్స్ 3 months యాక్టివేషన్ బెస్ట్ ప్రైస్ హ్యాస్ బీన్ యాడెడ్ యువర్ కార్డ్. సో దానికోసం మనకి ఏంటేంటి కావాలి, ఫస్ట్ నేమ్, మీ నేమ్ ఇచ్చేయండి, నా పేరు ఇస్తున్నా.
కంట్రీ మనది ఏంటి ఇండియా. సో అడ్రస్, మీ అడ్రస్ ఇవ్వండి, టౌన్, సిటీ, స్టేట్, ఆంధ్రప్రదేశ్ సంథింగ్ నేను ఇచ్చుకుంటున్నా 5300. సో ఇక్కడ చూడండి, నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్నా, రాజు పేరు, ఇండియా, డోర్ నెంబర్, అడ్రస్. సో అన్ని ఇచ్చుకున్న తర్వాత అగ్రీడ్, పేమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు పే నౌ. సో మీకు చూపించడానికి మళ్ళీ తీసుకుంటున్నా. సో మనకి ఇక్కడ ఎంత పడుతుందో చూడండి, 1370 రూపీస్ పే చేయాలి. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది, క్యూఆర్ కోడ్ ఎందులోంచి అయినా మనం చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్నందుకు వచ్చేసింది బోర్నియో సిమాంటిక్ యాక్టివేషన్ కోడ్. యాక్టివేషన్ కోడ్ అనేది మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మెయిల్ కి వచ్చేస్తుంది మనకి. సో ఆ మెయిల్ కి వచ్చేసిన తర్వాత యాక్టివేషన్ కోడ్ తీసుకొచ్చి ఎక్కడైతే మనం యాక్టివేషన్ కోడ్ ఉందో అక్కడ పెడతాం. సో యాక్టివేషన్ కోడ్ పెట్టగానే విత్ ఇన్ మినిట్స్ లో మన అకౌంట్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో అకౌంట్ ఓపెన్ చేశాక మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హాయ్ రాజు టెక్ 003 రిమైనింగ్ డేస్ వచ్చేసరికి 91 డేస్ ఉన్నాయంటే నేను 3 months ప్లాన్ తీసుకున్నాను కాబట్టి ఇంకా 91 డేస్ ఉన్నాయి. సో ఇలా మనం బోర్నియో అప్లికేషన్ అయితే పర్చేస్ చేసుకోవాలి. సో ఈ బోర్నియో అప్లికేషన్ ని ఎలా పర్చేస్ చేయాలో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఎలాంటి ప్లాన్స్ ఉండేవి కూడా మీరు చూసారు అనుకుంటున్నా. మీకు ఎలాంటి ప్లాన్ కావాలో అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, లేదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా DM చేయొచ్చు. సో ఇప్పటికైతే మీకు బోర్నియో అప్లికేషన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా పర్చేస్ చేయాలో కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బోర్నియో అప్లికేషన్లో ఉండే ఫీచర్స్ ఏంటో లైవ్లో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.